నమస్తే. మనతోని మర్రి మోహన్ రెడ్డి రాష్ట్ర నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు అయితే ఉన్నారు. ఈరోజు ఈటల రాజేందర్ గారైతే మరి విచారణకు వచ్చారు. కాళేశ్వరం సంబంధించిన విచారణకైతే వచ్చారు. ఏ విధంగా చూస్తా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సార్, మీ నాయకుడు బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఈరోజు విచారణకు వచ్చారు. ఎలా చూస్తా ఉన్నారు ఈ తరుణాన్ని? ఒకటబ్బా, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంటు సభ్యులుగా ఆయన నోటీసు పంపిస్తే వెంబడే వచ్చారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. టైం చెప్పని టైం ప్రకారం వచ్చింది. అంటే సమయపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన, ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి, కింది స్థాయికి వెళ్ళి ఎదిగినటువంటి వ్యక్తి. ఇవాళ అలాంటి వ్యక్తిని రాజకీయంగా ఆయన అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చర్య ఇది. కాంగ్రెస్ వాళ్ళు చేసే పనులు పక్క పెట్టేసి దుమ్ము లేపి ఏదో జనాలు మోసం చేసేసి గదినెక్కినటువంటి కాంగ్రెస్ ఇక్కడ. ఎందుకంటే వాగ్దానాలు ఇచ్చినట్టు కూడా తుంగలు ఎక్కింది. ఇలా ఆరో వాగ్దానాల్లో ఒక్కడు కూడా అమలు చేయలేరు. దాదాపు 425 ఇవి చేశారు, అవి కూడా ఎక్కడ చేయలేరు. చేయకుండా ఏమనంటే మొన్ననే అన్నాం కదా, ఎందుకంటే సీఎం గారు అన్నారు మాకు బయట చెప్పులు ఇస్తే చెప్పులు కూడా ఎత్తుకోపోతాట్టున్నారు అని చెప్పి. ఎందుకంటే ఫైనాన్స్ లేదు ఇక్కడ. అది చేసుకోకుండా ఇష్టం చేసేసి జనాలకు మోసం చేస్తున్నారు తప్ప, ఈ మోసం ఏంటంటే జనాలకు ఏంటంటే కొద్దిగా ఇది చేయాలా, కొద్దిగా చూపించాలా, డ్రామా చేయాలి. ఆ డ్రామా కోసం ఇది చేస్తున్నటువంటి కథ, అంతేగాని వేరే ముచ్చట్లేదు ఇక్కడ. ఆయన ఈటల గారు ఒక ప్రజా వ్యక్తి, ప్రజానాయకుడు. మన యొక్క రాష్ట్రంలో మారుమూలలో ఎక్కడ పోయినా ఈటలను గుర్తుపెట్టేవాళ్ళు. చిన్న పిల్లగా నుంచి పెద్దోని దాకా ఈటల రాజేందర్ అంటే గుర్తుపడతారు. ఆయన కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో రాత్రింబవలు పనిచేసినటువంటి వ్యక్తి. ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముంగటుండి కోర్టు పోతే కోర్టు ఫీజు కట్టేసి భోజనం చేపించి ఇంట్లో భోజనం చేపి ఇవన్నీ కూడా వంటొంటిపించేసి చేసినటువంటి వ్యక్తి ఆయన. అందరికీ తెలుసు, అది ప్రజలందరూ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ కావాలని చేస్తున్నారు. దీనికి ఒకటే ఏంటంటే హైడ్రా విషయంలో కూడా ఆయన ప్రతి విషయంలో ప్రతిఘటించుడు. ఈ యొక్క కూల్చడం అనేది కూడా గరీబోల ఇల్లు కూల్చున్నారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద కట్టినటువంటి ఇళ్లను కూల్చడం అనేది తప్పు. పాపం గరీబోళ్ళు. ఎందుకంటే 40-50 గదాల్లో కట్టుకోండి ఇల్లు ఎట్లా కూలుస్తారు అని చెప్పేసి దానికి ట్యాక్స్ కడుతున్నారు, అసైన్మెంట్ చేసిర్రు, దానికి అన్నీ చేసిర్రు. నీళ్ళు ఉన్నాయి, కరెంటు ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తుల దగ్గర పోయి నోటీసులు ఇస్తే ఇలా పానం పోతుంది చాలామంది. వాళ్ళకు ఒకసారి బాధపడుతుంటే మాకు కూడా అనిపించింది, కళ్ళపో నీళ్ళు వస్తున్నాయి. దాన్ని వ్యతిరేకించినందుకు ఇంకో ఇవన్నీ తీసుకొచ్చి పెడుతుంది. గత పాలకులు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్ మీద. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు, నోటీసులు ఇస్తారు, మళ్ళీ విచారణకు పిలుస్తా ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు ఈ ద్వంద్వ వైఖరిని? ఒకటి రెండు కలిపే చేస్తున్నారు కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా దొందే. కాబట్టి ఈ రెండు కూడా ఏంటంటే కావాలని వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా మంచి పేరున్నటువంటి వ్యక్తిని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్ర ఇది, అంతేగాని వేరే ముచ్చట్లేదు. ఇలా నేను అయితే చెప్తున్నా, అందరూ తెలుసు ఆ విషయం. నేను చెప్పేది కాదు, జనాలు అందరూ కూడా తెలుసు విషయం. ఇంకోటి, ఆర్థిక మంత్రిగా అప్పుడు ఉన్నారు కాబట్టి ఈటల మీద మేమైతే నోటీసులు ఇచ్చామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈటల గారు నిజాలు బయట చెప్తే కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకి వెళ్తుంది అన్నట్టు కూడా ఇంకొక వార్త వస్తుంది. ఇందులో వాస్తవాలు ఏమున్నాయని అంటారు? ఒకటి సాబ్, ఒకటి ఈటల గారు ఆర్థిక మినిస్టర్ ఉండొచ్చు, కాకుండా ఏంటంటే ఈ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు చూసినారు? అది ఇరిగేషన్ మినిస్టర్ ఉండు, దానికి సపరేట్ ఒక మినిస్టర్ ఉంది, హరీష్ రావు ఇంపార్టెంట్ రోల్. వాళ్ళు ఆయనను, ఎందుకంటే ఆయన చూస్తాడు, ఈయన సంబంధం లేదు. ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా దాని బడ్జెట్ ఎంత అలొకేషన్ చేసేది ఎవరు, ఇక్కడ చేసి పంపిస్తే ఆయన చెక్కు రిలీజ్ చేస్తాడు, అంతవరకే. కానీ ఈ కింద ఏం జరుగుతుంది ఈయన సంబంధం లేదు. అయినా కూడా ఏం చేస్తే అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్నట్టు కుట్ర. ఏమి లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు చేసినారు, ఆయన చేసిన పనిలోకి ఏంటంటే ఈయన ఏదో చేసి మొత్తానికి పొగ పెట్టేసి బయట పంపించేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తున్నారంటే ఈయనను ఇక బీజేపీలో ఒక విధమైనటువంటి అందరు నాయకుల ముందర ఈయనను కొద్దిగా డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కుట్ర ఇది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిపి చేస్తున్నట్టు కుట్ర ఇది. కేసీఆర్ గారు విచారణకి 5వ తారీఖు రాను 11వ తారీఖు వెళ్తా అని కూడా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తున్నారు వీటిని? ఒకటి అన్ని విషయాలు మనకు తెలియదు కూడా. ఒకటి 11వ తారీఖు వస్తా అంటే ఆయన ఏం చెప్తా చూద్దాం. ముందు ఇప్పుడు మేము వచ్చినాము,
మేమైతే సమయపాలనతోటి వస్తున్నాము, చెప్పగానే వచ్చినాము, మా ఉద్దేశం అని చెప్తాము, ఏం జరిగిందని చెప్తాడు. ఆయన అనుభవం ఉంది, దాదాపు 6 మాటలు ఎమ్మెల్యేగా అయ్యిండు, తర్వాత మినిస్టర్ అయ్యిండు, మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉండు, అన్నీ తెలుసు ఆయనకు. కింది స్థాయికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయనకున్న నాలెడ్జ్ చెప్తారు ఏం జరిగింది అనేది. కొన్ని విషయాలు ముందుకు వస్తాయి, రేపు పొద్దున బయటకు వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళ జరిగితే కమిషన్ ముందు పెడతారు కదా, ఏందో కాబట్టి చూద్దాం ఏం చేస్తారు. ఫైనల్ గా ఈటల్ గారు 1 ఇయర్ అయిపోయింది తను ఎంపీ పదవి చేపట్టి. ఎలా ఉంది మల్కాజిగిరి? మన భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గంలో ఎట్లా ఉంది ఇప్పుడు పనులు? ఒకటండి, నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇంతకు. ఇప్పుడు మా దగ్గర 7 అసెంబ్లీలు ఉన్నాయి. 7 అసెంబ్లీలో మెజారిటీ, ఒక్కొక్క అసెంబ్లీలో 7 నుంచి 8 లక్షలు ఉన్నటువంటి పాపులేషన్ ఓటర్స్ ఉన్నారు. ఇవాళ డీలిమిటేషన్ అయితే ఓన్లీ మల్కాజిగిరిలోనే ఒక 7-8 ఎమ్మెల్యే పెరిగే అవకాశం ఉంది. మొత్తం అంటే 34 వచ్చే అవకాశం ఉంది కదా. 34లో ఓన్లీ పార్లమెంటులో మల్కాజిగిరిలో దాదాపు 8 అసెంబ్లీ అయ్యే అవకాశం ఉంది. ఉప్పల్ కానీ, ఎల్బీనగర్ కానీ, మల్కాజ్ కానీ, మేడ్చల్ కానీ, ఉద్బులాపూర్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద కాన్స్టిట్యూన్సీ, ఒక కంటమెంట్ తప్ప మిగతా అన్నీ కూడా. కాబట్టి ఒక్కటేంటంటే దీనిలో ఎట్లా చూస్తుంటే ప్రతి విషయంలో నీకు ఏం కావాలని చూడు, పబ్లిక్లో ఊర్లో పోయి చెప్పు. మా కాన్స్టిట్యూన్సీలో పోతే ఆయన దగ్గర ప్రతి ఒక్కరు పోతుండ్రు, వాళ్ళు ఇంతోడు పోతాడు, ఇంతోడు అసలు ఇవ్వలేనా కూడా డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. పోయి ఇది కావాలంటే చలో తీసుకోవాలి. నేను మొన్న పోయినప్పుడు కూడా ఆ ఏరియా రామకృష్ణ నగర్ అని ఒక కాలనీ ఉంటుంది చెల్లపల్లిలో, వాళ్ళందరూ వచ్చారు, 50 మంది వస్తే తీసుకొని మాట్లాడితే, అన్న మొన్న ఏం కావాలి చెప్పు, ఇవి కావాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి చెక్ ఇప్పించేసింది. రోడ్ల కోసం కొంత అది. అట్లా ఆయన ఈ యొక్క ఎంపీ ఫండ్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గా ఇవాళ ఎక్కడ కూడా ఎవ్వరు తిరగని ఎంపీలు ఇప్పటిదాకా ఎవరు తిరగలేదు. అంతా రాత్రి మాలు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 12 తిరుగుతాడు ఆయన. మీరు చూడండి, ఇంత టైం ఇచ్చి పని చేసిన వ్యక్తి ఒక్కరిని చూపించండి మాకు పార్లమెంట్లో. ఆయన పోయినసారి అదే రేవంత్ రెడ్డి ఉండే, రేవంత్ రెడ్డి ఎక్కడ తిరిగిండు, తిప్పి 5 మాటలు పార్లమెంట్లో మాట్లాడి 5 మాటలే మాట్లాడింది లేదు అక్కడ, ఓన్లీ 5 మాటలు అటెండ్ అయ్యిండు. అంటే కాన్స్టిట్యూన్సీకి ఒక్కసారి కూడా రాలే. నేను కూడా నాకు తెలుసు, బాగా పరిచయం ఉంది ఆయన కూడా, ఆయనతోటి ఆయన ఎక్కడ కూడా రాలే. అలాంటిది వల్ల ఏ ఎంపీ తిరగని యొక్క టైం ఇచ్చే తిరుగుతున్న వ్యక్తి మా ఈటల రాజేందర్ గారు.